హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈ వీడియోలో రాజధాని అమరావతిలో జరిగే ఒక ముఖ్యమైన 3 పనులు జరుగుతున్నాయండి. ఆ పనుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పనులు రాజధాని అమరావతిలో 21 కిలోమీటర్ల పొడవున ఒక భారీ కెనాల్ తవ్వుతున్నారు అన్నాం కదా, దానికి సంబంధించిన పనులండి. మరియు అలాగే పాలవాగు పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా రోడ్డు వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. మొత్తం 3 పనులు జరుగుతున్నాయని చెప్పాను. ఆ 3 పనుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే దానిలో ముఖ్యమైనది ఈ కాలువ నిర్మాణం అండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కాలువ పనులు ఎక్కడ జరుగుతున్నాయి అని అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి దగ్గరగా ఈ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. అక్కడ ఈ కాలువ తవ్వుతూ ఉన్నారు. నీరుకొండకి దిగువన, నీరుకొండ రిజర్వాయర్కి దిగువన ఈ కాలువ పనులు జరుగుతున్నాయండి. ఇక్కడ పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. మరీ ముఖ్యంగా మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి అంటే రాజధాని అమరావతిలో చాలా వేగంగా జరుగుతున్న పనులు ఏవైనా ఉన్నాయంటే అది ఈ కెనాల్ పనులండి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం, అక్కడ అధికారులు చెప్పిన ప్రకారం, ముందు ఈ కెనాల్ పనులు చాలా వేగంగా ఎందుకు జరుగుతున్నాయి అనే దాని గురించి మనం అడిగినప్పుడు అక్కడ అధికారులు కానీ ఎవరైనా చెప్పిన మాట ఏంటంటే, రానున్నది వర్షాకాలం కాబట్టి వరదలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ కాలువనైతే పూర్తి చేయటం వలన వరదలని నివారించవచ్చు, సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అనే ఒక ఆలోచనతో అయితే ఈ కాలువ నిర్మాణం చాలా వేగంగా జరుగుతుందండి. ఇంకా చెప్పాలి అని అంటే ఇప్పుడున్న కాలువ 2019-2014 కాలంలో, ఆ కాలంలో తవ్వేరు కాలువ కొంత భాగం, కానీ దానిని ఇంకా పెంచుకుంటూ 3 రెట్లు పెంచి ఈ కాలువ నిర్మాణం అయితే జరుగుతుందండి. ఇక్కడ మనం చూస్తున్నాం భారీ యంత్రాలు. ఈ కాలువ మీద వచ్చే బ్రిడ్జిల కోసం ఈ యంత్రాలను అయితే, ఈ బోర్ డ్రిల్స్ని అయితే తీసుకొచ్చారండి. ఈ బోర్ డ్రిల్స్ పిల్లర్ బోర్ డ్రిల్స్, దానికి సంబంధించిన సామాగ్రి అండి. ఇక్కడ ఎన్సీసీ వారు ఈ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. ఆ లేబర్ క్యాంపులు అయితే ఏర్పాటు చేస్తున్నారు, మిషనరీని తీసుకొస్తున్నారు. అవన్నీ మనం చూడవచ్చు ఇక్కడ విజువల్గా. లో ఒక యూనివర్సిటీ కనిపిస్తుంది కదా, అదే అమృత యూనివర్సిటీ. అక్కడైతే ఈ పనులు కూడా, ఈ లేబర్ క్యాంప్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్మికులు వస్తే పనులు చాలా వేగంగా జరుగుతాయి. మిషనరీ అయితే భారీగా వచ్చిందండి. ఆ విజువల్స్ని మీరందరూ చూస్తూ ఉన్నారు. చూడండి, ఈ కాలువ పనులు రాజధాని అమరావతిలో చాలా వేగంగా జరుగుతున్నాయి. మరికొంత విజువల్ని కూడా, ఈ కాలువకు సంబంధించిన విజువల్ని కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈ కాలువ పనులు 21 కిలోమీటర్ల కాలువ పనులు ఒక్క చోటే మొదలుపెట్టి జరగట్లేదండి. వైకుంఠపురం నుంచి ఒక 10 చోట్లయితే ఈ కాలువ పనులు మొదలుపెట్టి పనులు జరుగుతూ ఉన్నాయి కంటిన్యూస్గా. చూశారు కదా, మనం కాలువ వెడల్పు పెంచారు అన్నాం కదా. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కాలువ 2019-2014 కాలంలో తవ్విన కాలువ. అది కాదు అని మరలా రీసర్వే చేసి గడిచిన 100 సంవత్సరాలలో రాజధాని అమరావతిలో ఎలాంటి ఫ్లడ్స్ వచ్చాయి అనే విషయాన్ని గ్రహించి దానికి తగినట్టుగా సమర్థవంతమైన కెనాల్ని అయితే ఇక్కడ నిర్మిస్తున్నారండి. చూస్తున్నారు కదా పనులు ఎలా జరుగుతున్నాయో. ఇదండి ఈ కాలువ గురించి. ఇప్పుడు మనం ఇంకొక రోడ్డు గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అదే చూద్దామండి. ఇది E7 రోడ్డు అండి. మందడం నుంచి అనంతవరం దగ్గరికి, అనంతవరం టు మందడం, ఈ రోడ్డు పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయండి. ఆ పనులు కూడా మనం చూద్దాము. చూసారా, మొత్తం జంగిల్ క్లియరెన్స్ జరిగిపోయింది. రోడ్డు పక్కన ఉండే చెట్లని, పిచ్చి మొక్కల్ని, కంపని, పీకి పడేసిన కంపల్ని మొత్తాన్ని పక్కకు తోసేస్తున్నారు. ఈ రోడ్డుకి రాజధాని అమరావతిలో చాలా విశిష్టత ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ రోడ్డులోనే బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని అయితే నిర్మించబోతున్నారు. మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాన్సర్ హాస్పిటల్ రాబోతుంది. అందుకనే ఈ రోడ్డుకి చాలా ప్రాధాన్యత ఉందండి. అనంతవరం నుంచి మందడం అని అంటే రాజధాని ఏరియాలోకి వచ్చింది. రాజధాని ఏరియా అంటే అనంతవరం అని అంటే రాజధాని ఏరియా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మందడం అని అంటే అది సచివాలయం మరియు గ్రూప్ డి ఆఫీసర్స్ అపార్ట్మెంట్స్, మరియు అలాగే విట్ యూనివర్సిటీకి కూడా దగ్గరగా వస్తుందండి ఈ రోడ్డు. ఆ రోడ్డు పనులు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం బసవతారకం హాస్పిటల్ వస్తుంది అని చెప్పుకున్నాం కదండి. ఆ బసవతారకం హాస్పిటల్ వచ్చేది ఇదిగోండి, ఇప్పుడు మనం చూపించే ఈ ప్రాంతంలోనే. ఇక్కడ ఈ హై టెన్షన్ పోల్స్ ఉన్నాయి కదా, బసవతారకం హాస్పిటల్ ఎక్కడైతే వస్తుందో ఆ ప్రాంతానికి ఈ హై టెన్షన్ పోల్స్ అడ్డుగా ఉన్నాయని 1-2 పోల్స్ని అయితే పక్కకు జరిపి మరలా నిర్మించడం జరిగిందండి. ఆ పనులు కూడా పూర్తయిపోయాయి. త్వరలో ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం అయితే మొదలు కాబోతుందండి. ఇదిగో ఈ ప్రాంతంలోనే
చూసారా, సెంట్రల్ డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఇక్కడ నిర్మిస్తున్నారు. చూడండి, ఈ ప్రాంతంలోనే హాస్పిటల్ రాబోతుంది. మొత్తం శుభ్రం చేశారు. ఇక ఇలా వెళ్తే అండి అనంతవరం వస్తుంది. అనంతవరం నుంచి వైకుంఠపురం నుంచి కాలువ తవ్వుతున్నారు అన్నాం కదా, ఆ కాలువ దగ్గరికి అయితే ఈ రోడ్డు వెళ్ళడం జరుగుతుంది. ఆ కాలువ మీద నుంచి బ్రిడ్జి ద్వారా ఇంకా అనంతవరం బయటకు కూడా ఈ రోడ్డు నిర్మించుకునే అవకాశం ఉందండి. చూడండి, సెంట్రల్ డ్రైనేజ్ వ్యవస్థ అండి. ఎంత భారీగా నిర్మిస్తున్నారంటే మీ అందరికీ నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఎంత పెద్ద డ్రైనేజీ వ్యవస్థ ఉందో ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకనంటే ఇక్కడ భారీ కెనాల్ తవ్వుతున్నారు కదా, ఆ కెనాల్లోకి ఈ వర్షపు నీరు కానీ ఇంకే వేస్ట్ వాటర్ అయినా కానీ ఆ కెనాల్లో కలిసే విధంగా ఇక్కడ డిజైన్ చేస్తున్నారు. చూడండి ఎంత లోతుగా తవ్వారో కాలువ. ఈ కాలువ నుంచి ఆ భారీ కెనాల్లోకి లింక్ ఇస్తారు. అక్కడ నుంచి నీరు ఆ కాలువలో కలుస్తుంది. మరియు ఇంకొక రోడ్డు గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కృష్ణాయపాలెం టు నెక్కల్ గ్రామం అండి. ఇది E8 రోడ్డు అండి. E8 రోడ్డు చూస్తున్నారు కదా, కృష్ణాయపాలెం నుంచి నెక్కల్లు అని అంటే రాజధాని ఏరియా మొదలయ్యే దగ్గర నుంచి కృష్ణాయపాలెం అని అంటే మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే ఇదే రోడ్డు నెక్కల్ నుంచి మొదలయ్యి శాఖమూరు దగ్గర మనం మన ఛానల్లో ఒక వీడియో చేసుకున్నామండి. ఒక భారీ శ్మశాన వాటికని అయితే నిర్మిస్తున్నారని. ఆ శ్మశాన వాటిక పక్క నుంచి అలా వెళ్తుందండి. వెళ్ళి విట్ యూనివర్సిటీ ముందు ఇప్పుడు ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్లో కలుస్తుంది. ఆ రోడ్డు నుంచి అలా వెళ్ళి విజయవాడ వెస్ట్ బైపాస్ కింద నుంచి కొండవీడు రిజర్వాయర్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుందండి. కృష్ణాయపాలెం దగ్గరికి వెళ్తుంది. ఇది కూడా చాలా పెద్ద రోడ్డేనండి, చాలా ముఖ్యమైన రోడ్డు. ఇక అక్కడి నుంచి మంగళగిరి వెళ్ళే రోడ్లో అయితే కలవడం జరుగుతుంది. అక్కడ ఒక కొండ ఉంటుంది. ఆ కొండ నుంచి మంగళగిరి వెళ్ళడం అయితే జరుగుతుందండి. వెళ్ళి కోల్కతా చెన్నై హైవేలో కలవడం జరుగుతుందండి. ఇది కూడా భారీ రోడ్డే. చూస్తున్నారు కదా పనులు ఎలా జరుగుతున్నాయి. మొత్తం చెట్లన్నిటినీ క్లియర్ చేశారు, పిచ్చి మొక్కల్ని. మొన్నటిదాకా ఇక్కడ ఎలా రోడ్డు ఉందని తెలియదు, చెట్లని తీసివేసిన తర్వాత ఇప్పుడైతే ఒక ఆకారం కనిపిస్తుంది. ఇదే రోడ్డు, ఇది తుళ్ళూరు గుంటూరు రోడ్డు అండి, ఆర్ఎంబి రోడ్డు. చూడండి, ఇది 2014 ముందే నిర్మించిన రోడ్డు. ఈ తుళ్ళూరు గుంటూరు రోడ్డు అనేది ఎప్పటి నుంచి ఉందో పాత రోడ్డు అది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కృష్ణాయపాలెం నెక్కల్ గ్రామం రోడ్డు. అదంతా కూడా శుభ్రం చేసి ఉండడం మీరు గమనించవచ్చండి. మనం వీడియోని స్పీడ్గా పెంచామండి, ఎక్కువ సమాచారం చూడవచ్చని. పనులైతే రోడ్డు మరలా కొత్తగా నిర్మించడం కోసం ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోడ్లు బాగుంటేనేమో ఉంచుతారు, బాగా లేకుండా ఉంటే మొత్తం మళ్ళీ రోడ్లన్నీ దానిపైన వేసిన తారుని అంతా తొలగించేసి మరలా మొత్తం నిర్మించడం అయితే జరుగుతుంది. మన వీడియోలో కూడా ఒకటి చూపించాం. మొత్తం రోడ్డు మొత్తం తవ్వేస్తున్నారు, తవ్వి మరలా నిర్మించే కార్యక్రమం అయితే చేస్తున్నారు. చూశారు కదా, ఈ పిచ్చి మొక్కలన్నీ తొలగించిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత రోడ్డు బాగుంది అంటే ఉంచుతారు, లేదంటే మరలా నిర్మిస్తారు. ఎక్కడేనండి బ్రహ్మకుమారీస్ ఉంటుంది, అదే కనిపిస్తుంది కదా మనకి లెఫ్ట్ సైడ్లో కొత్తగా పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, అదే బ్రహ్మకుమారీస్. చూశారు కదా, ఇదేనండి భారీ కెనాల్, అదే బ్రహ్మకుమారీస్ ముందు నుంచి కూడా వెళ్తుందండి ఈ రోడ్డు. అది భారీ బ్రిడ్జ్, అప్పుడు 2014 ముందు జరిగిన బ్రిడ్జ్ అనండి అది. ఇలాగా ఈ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయండి. ఇవి రాజధాని అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్న పనులు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అందరికీ మరొకసారి నమస్కారం.